श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनम् हरिशरणं 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 श्रीहरिशरणं हरिशरणं 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 श्रीहरिशरणं हरिशरणं 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 श्रीहरिशरणं हरिशरणं श्रीहरिशरणं हरिशरणं श्रीहरिशरणं हरिशरणं श्रीहरिशरणं हरिशरणं श्रीहरिशरणं हरिशरणं श्रीहरिशरणं। कृष्णचंद्र भगवान की। ఈరోజు గణేష చతుర్థి పండుగని మనం జరుపుకున్నాం కదా. ఇదే రోజు ఇప్పుడు ఈ భాగవత సత్సంగం కథల్లో మనం కృష్ణుడి జన్మోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. నిన్న ఎంతవరకు వచ్చాం కథలో? ఆ పరీక్షిత్ మహారాజు గంగా నది ఒడ్డుకు వచ్చి నాకు కృష్ణ కథ ఎవరు చెప్తారు, కృష్ణ కథ ఎవరు చెప్తారు, ఎవరు చెప్తారని చెప్పి ప్రార్థిస్తూ కూర్చుంటే సుఖమహాముని వచ్చారు అని చెప్పాం కదా. ఆ సుఖమహాముని వచ్చిన తర్వాత ఆయనకి నమస్కరించి కొన్ని ప్రశ్నలు అడిగాడు పరీక్షిత్. వాటిలో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, అసలు మనిషిగా పుట్టినవాడు ఏం చేయాలంటారు అన్నాడు. 6-7 ప్రశ్నలు వేశాడు. ఒక ప్రశ్న, మనిషిగా పుట్టినవాడు అసలు ఏం చేయాలి అన్నాడు. మనం నిన్న చెప్పాం, మొన్న చెప్పాం, ఏమిటది? దైవం కోసము, చెప్పండి మళ్ళీ, దేశము కోసము జీవిద్దాం. అందరు కలిపి చెప్పండి ఒకసారి. దైవము కొరకు, కోసం వద్దు, కొరకు అంటే బాగుంది. సరే, మనకు తెలిసిపోయింది. మీరు ఇంత చిన్న వయసులోనే ఇక్కడ తెలుసుకున్నారు. పరీక్షిత్కి తెలియదండి ఈ విషయం. ఆయన రాజు కదా, అంత పెద్దవాడు. మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు మనిషిగా పుట్టినవాడు ఏం చెయ్యాలని అంటే? ఆయనకి తెలియక కాదు. ఆయన మళ్ళీ అడిగి, ఒక మహాత్ముడు గురువు మన కళ్ళ ముందు వచ్చినప్పుడు, మనకు అవకాశం దొరికినప్పుడు వాళ్ళని మళ్ళీ ప్రశ్నించి, నాకు ఏది మంచిది చెప్పండి మీరు గురువుగారు అని అడగాలి. ఆ మంచిదాన్ని శ్రేయస్సు అంటారు. ఏమంటారు? ఎందుకు అడిగాడంటే మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకోవాలి. మొదటిసారిగా పరీక్షిత్ సుఖమహామునిని చూస్తున్నాడు, ఫస్ట్ టైం.
అందుకని ఆయన గురించి విన్నాడు. ఈ సుఖమహాముని యొక్క దర్శనం ఎవరికి అంత సులభంగా దొరకదు. ఆయన ఎవరి కళ్ళకు కనిపించేవాడు కాదు. అలా కళ్ళకు కనిపించకుండా సంచరిస్తూ ఉండేటువంటి మహాత్ములకు పేర్లు అవధూతులు అంటారు. ఏమంటారు? అవధూతులు. కాబట్టి మంచి ప్రశ్న వేశాడు ఇట్లా. ఇంకా వేరే ప్రశ్నలు కూడా ఉన్నాయి. అప్పుడు దానికి సుఖమహామునులు వారు చెప్పే సమాధానమే ఈ భాగవతం మొత్తం. ఆయన చాలా కథలు భగవంతుడి యొక్క స్మరణం గురించి వినాలి, భగవత్ కథలు వినాలి, భగవన్ నామస్మరణం చేయాలి, భగవద్ ధ్యానం చేయాలి, ఇలా చాలా విషయాలు చెప్తూ అనేక కథలు. మనం అన్ని కథలను చూడలేం, మనకు కొద్ది రోజులేగా ఉంది టైము. అందుకని నేరుగా మనం గడిచిన 2 రోజులుగా అసలు భాగవతం అంటే ఏంటి, పరీక్షిత్ ఎవరు, ఏమైంది, ఇవన్నీ విన్నాం కదా. ఈరోజు నేరుగా ఆ భాగవతంలో ముఖ్యంగా చెప్పబడినటువంటి ఆ కృష్ణ లీలలు, కృష్ణ కథ అంటే మరి కృష్ణుడు ముఖ్యం. దీంట్లో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పి ఆ కృష్ణుడి యొక్క జన్మం ఎలా జరిగిందనేది చెప్తాను. ఏమిటి ఆ ముఖ్యమైన విషయం అంటే, ద్వాపర యుగం చివరిలో ఒక్కొక్క యుగానికి ఇన్ని వేల సంవత్సరాలని లెక్క ఉంది. ఇప్పుడు జరిగే కలియుగం వచ్చి 4,20,000 సంవత్సరాలు దీని యొక్క టైం. అంతకుముందున్నటువంటి ద్వాపర యుగానికి దీనికి డబుల్ ఇంటూ చేసి వీరే లెక్కేసుకోండి, 8,40,000 సంవత్సరాలు అవుతుంది కదా. ఇప్పుడు 8,40,000 సంవత్సరాల ద్వాపర యుగంలో ఆ చివరిలో మాత్రమే ఈ కృష్ణుడు అవతరించాడు కదా. ఎందుకంటే కృష్ణుడు అవతరించి ఆయన కనుమరుగైపోయినప్పుడు ద్వాపరయుగం అయిపోయిందని చెప్పానుగా, మొన్న చెప్పానా? తల ఊపండి అందరూ, చెప్పాను. అప్పుడు ఇక్కడ ఒక ముఖ్యం, ఆ చివరిలో మరి 125 సంవత్సరాలు కృష్ణుడు జీవించాడు ఆయన అవతారం లీల కోసం అని చెప్పాను. మరి అంతకుముందు ద్వాపరయుగం చాలా పెద్దది. ఇప్పుడు 125 సంవత్సరాలు జీవించి ద్వాపరయుగం చివరిలో ఆయన పుట్టి ఆ లీలలన్నీ చేసి ఎవరి కోసం చేశాడు, లేకపోతే ఆ యుద్ధం ఎందుకు చేయించాడు, ధర్మం ప్రతిష్ట కోసం అన్నాం. కానీ ఆయన 120 తర్వాత వెళ్ళిపోయాడు, ఆయన కనపడకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే మన కోసం కలియుగంలో రాబోయేటువంటి భక్తుల కోసం కలియుగంకి చాలా సంవత్సరాలు ఉంది. కలియుగంలో చాలా కష్టాలు వస్తాయి మనుషులకు. చెప్పాం కదా, ధర్మం ఒక్క కాలు మీదే ఉంది, సత్యం అనే కాలు మీద మాత్రమే కలియుగం నడుస్తున్నది. అప్పుడు ఈ కలియుగంలో ఉండేటువంటిదో మనలాంటి భక్తులు ఉంటారు చూసారా, మనందరి కోసం ఆ కృష్ణుడు ఆ 125 సంవత్సరాలు ఉండి భగవద్గీత బోధించి ఆయన యొక్క కథలన్నీ వ్యాసుల వారి చేత భాగవతంలాగా రాయించేట్లుగా ఆయన సంకల్పం చేసి మనకు భాగవతము భగవద్గీత రెండును అందించి ఆయన అవతారాన్ని ముగించాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, భాగవతాన్ని మనకు అందించినటువంటి వాడు పాండవుల యొక్క మనవడు. చెప్పాను కదా, భగవద్గీత మనకు దొరకటానికి కారణం అర్జునుడు. అప్పుడంటే ఏంటి, తాతగారేమో ఇటు వచ్చే నువ్వు, అతను కాదు, ఆ ముందు అక్కడ కూర్చో. తాతగారేమో భగవద్గీతను మనకు అందిస్తే మనవడేమో భాగవతాన్ని మనకు అందించాడు. చూసారా, ఈ రెండు మనకు దొరికినటువంటి
గొప్ప సంపత్తులు. సంపత్తు అంటే ధనం. వాటిని రెండుని మనం ఉపయోగించుకోవడం కోసమే కలియుగంలో మన కోసమే ఈ యొక్క అవతారం అని మనం గుర్తుంచుకోవాలి. సరే, ఈ విషయం విన్న తర్వాత ఇప్పుడు పరీక్షిత్ అడిగిన ప్రశ్నలకి అన్నిటికీ సమాధానాలు చెప్తున్నారు. భగవంతుడు అవతారం తీసుకొని రావాలంటే అంత సులభంగా వెంటనే రాడు. ఆయన అన్నాడు భగవద్గీతలో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అని ఆ శ్లోకం చెప్పాడు. ఏంటంటే ఎప్పుడెప్పుడైతే ధర్మానికి కష్టం నష్టం వస్తుంటుందో అప్పుడు నేను ఆ ధర్మాన్ని రక్షించటానికి, కాపాడటానికి, అలాగే అధర్మాన్ని శిక్షించుట కోసం మళ్ళీ మళ్ళీ నేను పుడతాను, నేనే నిర్ణయం చేసుకొని నేనే అవతరిస్తూ వస్తానని చెప్పాడు. యుగ యుగంలో వస్తానన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన రావటానికి ముందు అసలు పరిస్థితి ఏంటి, క్లైమేట్ ఎలా ఉంది? హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు రావడానికి క్లైమేట్, హైదరాబాద్లో క్లైమేట్ వేరుగా ఉంది, కోయంబత్తూరు రాగానే క్లైమేట్ వేరుగా ఉంది కదా. మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కోయంబత్తూరుకి, నేను అనుకోకుండా హైదరాబాద్ నుంచే కోయంబత్తూరు వచ్చాను. సో మనకు తెలుసు అక్కడ కుంభపోత వర్షాలు, ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద ఎండ లేదు, అంత చలి లేదు, వర్షం లేదు కదా. అట్లా ఆ క్లైమేట్ ఏంటి అంటే అధర్మం బాగా పెరిగిపోయింది. ఎందువల్ల? ద్వాపరయుగం చివరి భాగం కదా. ద్వాపరయుగం బాగా పరిగెట్టారు అక్కడక్కడ అందరూ కదా. కొంచెంసేపు నుంచి వాళ్ళ అధ్యయనం లేదు కదా, అట్లా అట్లా వెళ్ళి పరిగెత్తి వచ్చి ఇక్కడ అందరూ వింటున్నారా? అప్పుడు అధర్మం బాగా పెరిగింది. అప్పుడుట అసలు రాక్షసులు రాజుల రూపంలో భూమి మీద రాజ్యాలు పరిపాలిస్తున్నారు. వాళ్ళు ఒక కాలంలో ఒక జన్మలో రాక్షసులు. ఉదాహరణకి కంసుడేమో కాలనేమి అనే రాక్షసుడు. విష్ణు సహస్రనామంలో ఆ పేరు వస్తుంది, కాలనేమి. కాలనేముడిని చంపినటువంటి ఓ విష్ణు అని పేరు వస్తుంది. అట్లా అందరూ కూడా మెజారిటీ ఈ అధర్మం సైడు, కౌరవుల సైడు ఉన్న వాళ్ళందరూ రాక్షసులు. కానీ రాజుల రూపంలో ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. మరి అది ఎట్లా ఉంటుంది? ఆ రాజ్యం బాగుంటుందా? కష్ట నష్టాలతో ఉంటుంది. అట్లాంటి సమయంలో భూదేవి చాలా దుఃఖపడుతున్నారు. ఎవరు? శబ్దంగా చెప్పండి. భూదేవి. ఎందుకంటే మనం అందరం భూమి మీద నివసిస్తున్నాం. ఈ భూదేవి ఆనందంగా సంతోషంగా ఉండాలంటే భూమాత మనందరం ఆ తల్లికి తగినట్లుగా ఆవిడని కష్టపరచకుండా, దుఃఖపరచకుండా బతకాలి భూమాతని. కానీ మరి దుర్మార్గులు ఒక్కొక్క యుగంలో వస్తూనే ఉంటారు. సో భూమి మీద భారం పెరిగిపోయింది. భూమి భారం పెరిగిందండి అంటే అధర్మం, దుర్మార్గుల యొక్క బలం పెరిగిపోయింది. ఇంకా అంత పెరిగిపోయిన తర్వాత భూదేవి తట్టుకోలేక కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. వెళితే ఆ బ్రహ్మదేవుడు అప్పుడు ఆవిడికి చెప్పి, దుఃఖించకు, మనం దేవతలు, నువ్వు, నేను అందరం కలిసి ఆ శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థిస్తాం. ఆయన అవతరించి ఏదైనా చేయమని చెప్పి ఈ సమస్యని, ఈ పరిష్కారాన్ని తొలగించమని అడుగుదామని చెప్పి, వేడుకుందామని చెప్తే అందరు కలిసి ఆదినారాయణ సత్యనారాయణ జయ హరి నారాయణ, జయ హరి నారాయణ, జయ జయ
ఆదినారాయణ సత్యనారాయణ ఆదినారాయణ సత్యనారాయణ జయ హరి నారాయణ జయ 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 హరి నారాయణ పంఢరివాస నారాయణ పంఢరివాస వైకుంఠవాస నారాయణ వైకుంఠవాస నారాయణ జయ నారాయణ నారాయణ జయ నారాయణ జయ నారాయణ నారాయణ జయ నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ సూర్య నారాయణ నారాయణ సూర్య నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ 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 బదరీ విశాల భగవానికి దేవతలు బ్రహ్మదేవుడు భూదేవి అందరూ పాల సముద్రము ఒడ్డుకు వెళ్ళి వైకుంఠానికి అందరూ ఎప్పుడు వెళ్ళలేరు, అక్కడ అనుమతి లేదు, ఎంట్రీ ఉండదు. బ్రహ్మదేవుడు కూడా ఆ పాల సముద్రం వరకు వెళ్ళాల్సిందే, అక్కడి నుంచి ప్రార్థన చేయాలి. ఇలా వాళ్ళు ప్రార్థన చేశారు. బ్రహ్మదేవుడు ఆ తర్వాత ధ్యానంలో కూర్చున్నాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ధ్యానంలో ఉన్నారు. బ్రహ్మదేవుడు ముఖ్యంగా ఆయన మనసుతోటే శ్రీమన్నారాయణుని కాంటాక్ట్ చేస్తున్నాడు, వైర్లెస్ లాగా. కాంటాక్ట్ అంటే వైర్లెస్, మైండ్ టు మైండ్. అప్పుడు ఆ తర్వాత మెసేజ్ వచ్చింది ఆయనకి, ఇన్ఫర్మేషన్. ఎవరికి? బ్రహ్మదేవుడికి. ఎవరికి వచ్చింది? అప్పుడు ఏం మెసేజ్ వచ్చిందంటే, బ్రహ్మదేవుడు భగవంతుడికి చెప్పాడు. భగవంతుడికి తెలుసు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, ఏమిటి కష్టమని, వీళ్ళ కష్టాలు ఏంటని ఆయనకి తెలుసు. అప్పుడు భగవంతుడు, మీరు ఎందుకు వచ్చారో ఇక్కడికి, మీ కష్టమేమిటో, మీ కోరికలు ఏమిటో అన్నీ నాకు తెలుసు, అందుకని మీరందరూ నేను చెప్పేది వినండి అని చెప్పి బ్రహ్మదేవుడికి మాత్రమే చెప్పాడు, అందరికీ వినపడేట్లుగా చెప్పలే. బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, నేను ఇంకా కొద్ది రోజుల్లో భూమి మీద అవతరించబోతున్నాను, ఆ స్థలంలో ఆ తల్లిదండ్రులకి నేను పుట్టబోతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా భగవంతుడే చెప్పేశాడు. అలాగే నేను 8వ పిల్లవాడిగా పుట్టబోతున్నాను, 8వ గర్భంలో పుడతాను, అవన్నీ కూడా చెప్పి, సో నేను వెళ్ళి అవతరించటానికి ముందు మీరందరూ కూడా ముందే వెళ్ళి, దేవతలు మీ మీ అంశములతోటి, మీ మీ శక్తితోటి అక్కడ వెళ్ళి మీరు పుట్టాలి. అంటే మరి ఎన్ని సంవత్సరాల ముందు వాళ్ళందరినీ పంపించాడో ఆ టైం మనకు కరెక్ట్గా తెలీదు, కానీ దేవతలే అంశములుగా, ఒక పక్కన రాక్షసులే అంశముగా రాజులుగా ఉన్నారు. మరి వాళ్ళతోటి పోరాడాలంటే ఇప్పుడు దేవతలు రావాలి కదా. భగవంతుడు రావటానికి ముందు స్టేజ్ రెడీ అవుతున్నది. ఇప్పుడు భగవంతుడు రావటానికి ముందు స్టేజ్ రెడీ. అందుకని మీరు అందరు వెళ్ళిపోయాయి, తొందరగా వేషాలు వేసుకొని అక్కడక్కడక్కడ మీరు పుట్టండి. అందరు వెళ్ళిపోయి పుట్టారు. కొంతమంది దేవతలు, దేవతా స్త్రీలు, ఆ గోపికలు గాను, అట్లా అందరూ. ఆ కథలన్నీ ఉంటాయి. అసలు కృష్ణుడు యొక్క తండ్రి అయినటువంటి వసుదేవుడు పోని జన్మలో ఎవరు చెప్తాడు కృష్ణుడే. అలా ప్లాన్ చెప్పేసి అంతా, నేను ఒక ఈ తారీఖున ఈ సంవత్సరంలో నేను ఈ రోజున ఆ నక్షత్రంలో వస్తాను అని చెప్పి భగవంతుడు చెప్పేసిన తర్వాత
బ్రహ్మదేవుడు దాన్ని అందరికీ చెప్పేసి ఇది భగవంతుడు చెప్పినటువంటి సందేశం, అందరు విన్నారా, బాగా నోట్ చేసుకున్నారా, జ్ఞాపకం పెట్టుకున్నారా, వెళ్ళి మీ పనులు చేయండి అన్నాడు. దేవతలందరూ నమస్కరించి వెళ్ళిపోయారు. భూదేవికి సంతోషం. అక్కడక్కడ అందరూ పుట్టారు, అవతరించారు. భగవంతుడు చెప్పినట్టుగా ఆ రోజు ఎప్పుడంటే, ఇంకా కంసుడు ఒక కాలనేమని చెప్పాను కదా, చాలా అధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ తండ్రినే జైల్లో పెట్టేశాడు. ఇంకా అంతకంటే ఏం అధర్మం ఉంది? తండ్రిని జైల్లో పెట్టి తను రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇంకా ఇప్పుడు అధర్మం బాగా పెరిగిపోయింది, బాగా ముదిరిపోయింది. ఇప్పుడు నేను పుట్టాల్సిందని భగవంతుడు నిర్ణయం చేసుకొని దేవకీ వసుదేవుల యొక్క గర్భంలో పుట్టబోతున్నాడు, 8వ పిల్లవాడుగా. అప్పుడు నేనేం చెప్పాను, భగవంతుడు అవతరించబోతున్నాడని చెప్పి దేవతలందరూ ప్రార్థించారని చెప్పాను. చెప్పానా? నిన్న భజన కూడా పాడేసి నిలిపేశాం. వాళ్ళు ఏం పాడారు అంటే, చాలా శ్లోకాలు వాళ్ళు ప్రార్థించి భగవంతుణ్ణి ప్రార్థన చేసి పుట్టడానికి ముందు ఆ ప్రార్థనలో ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం, ఆ శ్లోకాన్ని మీరు తర్వాత రాసుకోవచ్చు. భాగవతంలో ఒక ముఖ్యమైన శ్లోకం ఇది. ధ్యాన శ్లోకంగా సచ్చిదానంద రూపాయ శ్లోకాన్ని మనం చదువుతున్నాం ప్రతిరోజు. అది కూడా మీకు రాయమని చెప్తాను గురువు గారికి. ఇది ఇక్కడ క్లిప్పు పెడతాం, ఎక్కడైనా పెడితే దీన్ని కూడా రాసుకోవచ్చు. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. దీన్ని నేను ఒకసారి చెప్తాను. ఇది దేవతలు చేసినటువంటి ప్రార్థన, చాలా అద్భుతమైన ముఖ్యమైన శ్లోకం భాగవతంలో. సరియా? చెప్పండి అందరు తిరిగి, నేరుగా కూర్చోండి కొంచెం. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం, సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం, సత్యస్య యోనిం నిహితం చ సత్యే, సత్యస్య యోనిం నిహితం చ సత్యే, సత్యస్య సత్యం ఋతసత్యనేత్రం, సత్యస్య సత్యం ఋతసత్యనేత్రం, సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః, సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. నేను మాత్రమే ఒకసారి చదువుతాను, మొత్తం వినండి. దీనికి ఏంటండి యాక్షన్ చేయలేదు మీరు ఆ శ్లోకం లాగా అని అనుకోకండి. దీంట్లో యాక్షన్ చేసేందుకు ఇది కాదు, చాలా లోతైన అద్భుతమైనటువంటి అర్థంతో కూడింది. మీరు గమనించుంటారు. దీంట్లో ఏంటి ఒక మీకు అబ్జర్వ్ చేసినట్టు ముఖ్యమైన విషయం ఏమి గమనించారు ఈ శ్లోకం చెప్పేటప్పుడు మీరు? వెరీ గుడ్. సత్యం అనే పదం ఇప్పుడు నేను చదువుతాను, ఎన్నిసార్లు వచ్చిందని ఎవరైనా లెక్కించి కరెక్ట్గా చెప్పగలరు అని చూస్తాను నేను చదివిన తర్వాత. తెలుసా? ఇప్పుడే తెలీదు. నేను చదివిన తర్వాత చిన్నగా చదువుతాను. సత్యం అనే పదం ఈ శ్లోకంలో ఎన్నిసార్లు వచ్చిందనేది లెక్కించి మనసులో పెట్టుకోండి, నేను తర్వాత అడుగుతా. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం,
సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యం ఋతసత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. నేను అట్లా అడగలేదు, మనసులో పెట్టుకోండి అన్నాను. ఎంతమంది కరెక్ట్గా నేను లెక్కించాను నేను చెప్పగలను వాళ్ళు చేయొద్దండి ముందంతే. వేద విద్యార్థులు అందరూ ఎత్తేసారు చెయ్యి. సరే, నేను అందరిని అడిగితే టైం అయిపోతుంది. ఇప్పుడు చేతులు దించండి. ఆ చివరి విద్యార్థి చెప్పాలి, చివరి కూర్చున్నవాడు. ఎన్నిసార్లు వచ్చింది? ఎన్నిసార్లు వచ్చింది? ఇక్కడ మహారాష్ట్ర ఇది చివర, ఆ చివర ఇక్కడ చేతులు కింద పెట్టండి. 9 అని చెప్పిన వాళ్ళందరూ కరెక్ట్. వాళ్ళకి చప్పట్లు కొట్టండి. చప్పట్లు గట్టి కొట్టండి. చప్పట్లు కొట్టడానికి ఏం ఖర్చు పెట్టాలి? సరే, దీని అర్థం అక్కర్లేదు. ఏంటోనంటే అన్ని సత్యం 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 ఉంది అంతే. ఓకే, భగవంతుడు, దాని అర్థానికి మనం వెళ్ళక్కర్లేదు. కానీ ఇట్లాంటి శ్లోకంతో వాళ్ళు ప్రార్థించి ఆ భగవంతుణ్ణి జన్మ ఎత్తి అవతారం ఎత్తి రావటానికి ప్రార్థించారు. ఆ తర్వాత భగవంతుడు అవతారం తీసుకొని వచ్చాడు. భగవంతుడు అవతారం తీసుకొని రావటానికి ముందు ఆయన 8వ పిల్లవాడు కదా. ఆ ముందు మరి 7గురు ఎవరో పుట్టుంటారుగా, దేవకి వసుదేవులకి. దాంట్లో 6గురిని కంసుడు చంపేశాడు. ఎందుకంటే ఈ 8వ పిల్లవాడి వలన, దేవకి పుట్టబోయే పిల్లవాడి వలన నీకు మరణం ఉంటుందని చెప్పి ఆకాశవాణి వినిపించింది. ఎవరికి? కంసుడికి. అప్పుడు 6గురిని పుట్టగానే తీసుకెళ్ళిపోయి చంపేశాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా భగవంతుడి యొక్క మాయ మొదలవుతుంది. భగవంతుడు ఏం చెప్పాడంటే, ఆ 7వ గర్భంలో నా అన్నగా నా యొక్క ఆసనమైనటువంటి ఆదిశేషుడు అవతరించబోతున్నాడు అని చెప్పి ఆ ఆదిశేషుడిని దేవకి గర్భంలో నుంచి అక్కడ గోకులంలో ఉన్నటువంటి రోహిణి గర్భంలోకి మార్చాలి. అది ఎట్లా? ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ప్లాంట్ రీలొకేషన్ చేసేది ట్రాన్స్ప్లాంటేషన్ అనుకోవచ్చు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. మాయాదేవిని పిలిచి మాయాశక్తిని ఆజ్ఞాపించాడు భగవంతుడు. మాయ ఏదైనా చేయగలదు. మాయ లేనిదాన్ని ఉన్నట్లు కనిపించేట్టు చేస్తుంది, ఉన్నదాన్ని లేనట్లుగా కనిపించకుండా కూడా చేస్తుంది. ఎప్పుడైతే భగవంతుడు ఆజ్ఞాపించాడో మాయాదేవికి, ఆ రోజు రాత్రి పూట ఎప్పుడో ఈ ఎవరికి తెలీదు 7వ గర్భంలో ఉన్నటువంటి ఆ గర్భమును ఫిటస్ అంటారు కదా, ఆ మాయాదేవి తీసుకెళ్ళి రోహిణి గర్భంలో పెట్టి, రోహిణి గర్భంలో ఉన్నటువంటి అక్కడ ఆ శిశు గర్భం చిన్నదిగా ఉంది, ఇక్కడికి తీసుకొచ్చి పెడితే ఇక్కడ దేవకికి గర్భం విచ్ఛిత్తి అయిపోయింది, అబార్షన్ అంటారే అని చెప్పి కంసుడు సరే అని పట్టించుకోలేదు. ఏదో అయిపోయింది, పిల్లవాడు పుట్టలేదు, పుట్టగానే చచ్చిపోయి ఉంటాడు అని 7వది అట్లా అయిపోయింది. కానీ అక్కడ బలరాముడు పెరుగుతున్నాడు, పుట్టాడు కొంచెం ముందు. అందుకనే కృష్ణుడికి బలరాముడు ఎవరు ఏమవుతాడు? పెద్దవాడు. ఇప్పుడు ఆ తర్వాత 6వ గర్భంలో ఈ ఇట్లా బలరాముని అక్కడికి తీసుకెళ్ళింది. 7 కాదు 6లో 7వ గర్భం
సారీ 8. అక్కడ మళ్ళీ అక్కడ కూడా ఒక చిన్న ట్రిక్ చేయబడింది. ఏంటంటే భగవంతుడు రాత్రిపూట జన్మించబోతున్నాడు. ఇప్పుడు అష్టమియానికి రోహిణి నక్షత్రం అర్ధరాత్రి కృష్ణుడు జన్మించబోతున్నాడు. ఆ జైల్లోనే రాత్రి సమయంలో భగవాన్ శ్రీమన్నారాయణుడు ఒక చక్కటి అందమైన రూపంతో అక్కడ ఆవిర్భవిస్తాడు. మనలాగా పుట్టలేదు, మనలాగా ఇంతగా పుట్టలే. ఎలా పుట్టాడు? తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాయుధాయుధం శ్రీవత్సలక్ష్మం గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం. సుఖదేవులు వారు ఆ పుట్టినటువంటి చిన్న బుల్లి కృష్ణుడిని ఎలా వర్ణిస్తున్నారు చూడండి. తమద్భుతం బాలకం, ద వండర్స్ ఆఫ్ ది వండర్స్ ఇన్ ద వరల్డ్, దట్ బాయ్ ఆఫ్ బ్లూ బాయ్ ఆఫ్ బృందావన్. Who is Krishna? Blue boy of Vrindavan. Tell all of you, tell this. Blue boy of Vrindavan. Tam adbhutagam balakam. And how beautiful he is. ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడంటే కృష్ణుడి అందాన్ని చెప్పి మన వల్ల అవుతుందా? అంత అందంగా ఉన్నాడు. కొన్ని ఇక్కడ లక్షణాలు వర్ణించారు. పెద్ద పెద్ద తామర రేకుల్లాంటి కళ్ళుట, అంబుజేక్షణం, పెద్ద పెద్ద కళ్ళు. మనందరం పుట్టంగానే కళ్ళు మూసుకొని ఏడుస్తూ పుట్టాం. కృష్ణుడు కళ్ళు అలా తెరిచి అట్లా 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 మిడిమిడికి చూస్తున్నాడు. అంతా కారాగృహం అంతా అసలు చీకటిగా ఉంది. కానీ కృష్ణుడి యొక్క జన్మ, ఆయన శరీరం, ఆ కృష్ణుడి శరీరం బ్లూగా ఉన్నా కూడా ఆ జైలు అంతా కూడా లైటింగ్ తోటి అట్లా కాంతిగా మెరిసిపోతున్నదిట. ఎందువల్లంటే తలకు, చేతులకు, కాళ్లకు అన్నిటికీ ఆభరణాలు పెట్టుకొని వచ్చాడు. 4 చేతులతో వచ్చాడు. శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభం మణి శ్రీవత్సం లక్ష్మి. మరి ఇన్ని ఆభరణాలతోటి పుడితే చేతులకి అన్నీ ఉంటాయి కదా, మరి కంకణాలు అన్నీ, కిరీటం ఉంది. వీటి యొక్క కాంతి చేత ఆ జైలంతా బాగా మెరిసిపోతున్నదిట. అలాగే ఏ రకమైనటువంటి వస్త్రం కట్టుకున్నాడు? పీతాంబరం, పచ్చటి వస్త్రంతో. ఇంకా ఆయనకి ఎప్పుడైతే కదా పచ్చ పీతాంబరుడు, ఆ తర్వాత తలలో నెమలిక ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. కృష్ణుడు అంత అందమైనటువంటి ఆ బాలుడు, పెద్దగా లేడు, మరి చిన్నగా లేడు, ఇంతగున్నాడు. 4 చేతులతోటి. అది చూడంగానే దేవకి వసుదేవులకు అతడు ఆయన వాళ్ళ పిల్లవాడుగా భావించలే. వాళ్ళు అర్థం చేసుకున్నారు పరమాత్ముడే వచ్చాడని. వాళ్ళిద్దరూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. తల్లి పిల్లవాడు పుట్టాడంటే వెంటనే వెళ్ళి లేవ తీసుకొని ముద్దు పెట్టుకొని అట్లా కౌగిలించుకోవాలి కదా, కట్టుకోవాలి కదా. అట్లా చేయలేదు, తండ్రి చేయలేదు. ఇద్దరు దూరంగానే ఉన్నారు. ప్రార్థించి వాళ్ళు ఏవేవో శ్లోకాలు చెప్పడం మొదలుపెట్టారు ఆయన గురించి గొప్పగా. సరే, కానీ కృష్ణుడి అందాన్ని గురించి కొంచెంసేపు మనం ఇంకా ఆనందిద్దాం. ఇటువంటి బ్లూ బాయ్ ఆఫ్ బృందావన్ ఎంత అందంగా ఉన్నాడంటే ఎంత చెప్పినా ఇంకా తీరదు. ఎన్నిసార్లు చూసినా కళ్ళకి ఇంకా చూసామనే ఆశ తీరదు, ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది. అట్లాంటి వాడు. ఇక్కడ వినండి ఎట్లా ఉన్నాడంటే ఇంగ్లీష్లో చెప్తానా. చబ్బీ చీక్స్ చెప్పండి అందరూ. రోజీ లిప్స్. ఎవరు చెప్పట్లేదు, యాక్షన్ చేయట్లేదు. ఇంగ్లీష్ అంటే ఇష్టం లేదా? అక్కడ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నారు కదా, వేరే చదువు కూడా కొంచెం నేర్చుకుంటున్నారు కదా. చబ్బీ చీక్స్, రోజీ లిప్స్, కర్లీ హెయిర్,
lotus eyes, peacock feather, yellow dress, O Lord of Lord, Shri Krishna, come to me, play with me. Lord of Lord, Shri Krishna, Lord of Lord, Shri Krishna, come to me, play with me, come to me, play with me. O Lord of Lord, Shri Krishna, O Lord of Lord, Shri Krishna, O Lord of Lord, Shri Krishna, O Lord of Lord, Shri Krishna. Shri Krishna, Jai Shri Krishna, Shri Krishna. Come to me, play with me, come to me, play with me, O Lord of Lord, Shri Krishna, O Lord of Lord, Shri Krishna. Vrindavana Vihari Lal ki. ఇలా ఎన్నెన్నో పాడచ్చు, అన్ని భాషల్లో పాడచ్చు. ఆ కృష్ణుడి గురించి చెప్తూ ఉంటే ఇంకా ఇవాళ తిన్నారే స్వీట్లు, ఎన్నో స్వీట్లు, ఇంకా మళ్ళీ ఇప్పుడు తర్వాత తింటారు. అంత మధురంగా ఉంటుంది. అందుకనే ఒక పెద్ద మహాత్ముడు మధురాష్టకం రాశారు ఆయన గురించి. అన్నీ మధురమే. ఆయన శరీరంలో అన్ని భాగాలు, ఆభరణాలు అన్నీ కూడా మధురం 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 అని మధురాష్టకం ఒకటి ఉంది. మీ స్తోత్రమాలలో ఉంటుంది ఆ మధురాష్టకం. అటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క జన్మం ఏర్పడింది. ఇవాళ నేను ఇంకా అదికంటే శ్రీకృష్ణుడి యొక్క లీలలు, ఆ తర్వాత ఏం జరిగిందనేటువంటివి రేపు మొదలు పెడతాం. ఆ శ్రీకృష్ణుడి గురించే మరొక పాట పాడదాం. పాటలంటే ఇష్టమేగా మీకు? ఇష్టమా? కథ అంటే ఇష్టమా? కథ అంటే ఇష్టం, పాటలంటే ఇష్టం. ఎందుకంటే మనందరం పిల్లలం కదా. అందుకని నేను పిల్లవాడిగా పాట పాడుతున్నాను, యాక్షన్ చేస్తున్నాను. సరేనా? ఇప్పుడు మరొక పాటలో ఆ కృష్ణుడు పుట్టాడు. ఇప్పుడు నిన్ననే చెప్పాం, మన హృదయంలో కృష్ణుడి మీద భక్తి వచ్చిందంటే కృష్ణుడు జన్మించినట్లే. ఇప్పుడు ఆ కృష్ణుడిని మనం ఇంకా నిత్యం స్మరిస్తూ, సేవిస్తూ, ధ్యానిస్తూ, జపిస్తూ, ఆయన్నే తలుచుకుంటూ మన జీవితాన్ని గడపాలి. అందుకని కదా చెప్పాం, దైవం కోసం జీవిస్తామని, దైవం కొరకు. అప్పుడు ఆ కృష్ణుడుని మనం ఈరోజు వచ్చాడు కాబట్టి ఆయనకు ఆరతి చూపించి, నైవేద్యం పెట్టి ఆయనతో కొంచెంసేపు ఆడుకుందాం. రెడీనా? రెడీ? అందరూ ఒకసారి ఇట్లా చప్పట్లు కొట్టండి. ఇట్లా, తర్వాత ఇట్లా కొట్టండి, తర్వాత ఇట్లా కొట్టండి. ఎక్కడండి కొట్టేది? కొట్టినట్లే, పక్క వాళ్ళని కొట్టకూడదు. ఓకే, ఇక్కడ వినండి పాట. అందరూ పాడండి, నాతో పాటుగా యాక్షన్ చేయండి. కమ్ హియర్ మై డియర్, కృష్ణ కన్హయ్యా. అందరు యాక్షన్ చేయాలి. అప్పుడు కృష్ణుడికి మనందరి మీద చాలా ప్రేమ కలుగుతుంది, అనుగ్రహం మనకు దొరుకుతుంది. కమ్ హియర్. కొంతమంది యాక్షన్ చేస్తే నోరు తెరవట్లేదు, నోరు తెరిస్తే కొంతమందికి యాక్షన్ రావట్లేదు. గుళ్ళో మీకు అందరికి అనుభవం ఉందో లేదో, ఆరతి కరెక్ట్గా తిప్పాలి, బెల్లు నిలవకుండా వాయించాలి. కొంతమందికి ఈ బెల్లు వాయిస్తే ఈ ఆరతి తిప్పడం రాదు, ఇది నిలిచిపోతుంది. ఇట్లా చేశాడంటే ఇది నిలిచిపోతుంది. చేసి చూపించండి, ఇట్లా అనండి కరెక్ట్గా. ఇది నిలవకూడదు, ఇది జరుగుతుండాలి. మీరే కరెక్ట్ చేసుకోండి ఎంతమంది ఏం చేశారు. సరే, గుడ్. కమ్ హియర్ మై డియర్, కృష్ణ కన్హయ్యా. ఇది తెలుసుకోవాలి అసలు. ఫ్లూట్ అని చూపించాలంటే ఎట్లా పెట్టాలి. కొంతమంది ఇట్లా పెట్టి, ఇట్లా పెట్టి,
ఇటువైపు రావాలి, ఈ చెయ్యి ముందు ఉండాలి, ఈ చెయ్యి తర్వాత రావాలి. ఓకే. मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाया. మీరందరూ హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి మీకు కొంచెం హిందీ, కొంచెం ఇంగ్లీషు కలిపి పాట. కమ్ హియర్ మై డియర్ కృష్ణ కన్హయ్యా, కమ్ మై డియర్ कृष्ण कन्हैया, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाया, मंदिर बनाया. For you my dear, खाना बनाया. For you my dear, खाना बनाया. बटर मिश्री दूध दही, बटर मिश्री दूध दही खूब मंगाया. so much delay तुमने लगाया. ఏం చెప్తున్నామో ఏం చేస్తున్నామో రెండిటికి అర్థం ఉండాలి. సో మచ్ డిలే तुमने लगाया. मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाया. Come here my dear Krishna Kanhaiya. Go back and say. मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाया. Next, for you my dear, come to house my dear. Come to house my dear. आरती दिखाऊं, टिंग 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 टिंग. Come to house my dear, आरती दिखाऊं. Wait for रहे कन्हैया. Wait for रहे कन्हैया. मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाया. Remembering you every day, possible. Remembering you every day, possible. Wait for रहे कन्हैया. मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाया. Come here my dear Krishna Kanhaiya. Come here my dear Krishna Kanhaiya. मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाया. मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाया. मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाया. कृष्णचंद्र भगवान की, वृंदावन बिहारी लाल की. गोपिका जीवन स्मरणं गोविंद
गोविन्द ॐ आनन्दं ॐ आनन्दं ॐ आनन्दम् ॐ आनन्दम् अमृतानन्दम् ॐ आनन्दम् अमृतानन्दम् ॐ आनन्दं कृष्णानन्दम् ॐ आनन्दं कृष्णानन्दम् ॐ आनन्दं सच्चिदानन्दम् ॐ नमः शिवाय 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 सर्वत्र गोविन्दनाम संकीर्तनम् ॐ लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ हरि ओम तत्सत्।